ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భాగవతం దశమస్కంధం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. కృష్ణ లీలలు చదువుకుంటున్నాము. నంద యశోదులు విశ్వరూపం గురించి అంతవరకు చదివాము. దామోదరుడు కృష్ణుడకు ఇష్టమైన వెన్నను చిలకటం యశోదమ్మకు ఎంతో ప్రియమైన పని. ఒకనాడు ఆమె బాలకృష్ణుడి చిలిపి చేష్టలను తలుచుకుంటూ వెన్న చిలుకుతుందట. కడవలోని పెరుగు చిక్కగా ఉండటం చేత కవ్వం తిప్పటం కష్టంగా ఉంది. ఆమె అలసిపోయింది, చెమట పట్టింది. ఆమెకి ఇంతలో బాలకృష్ణుడు వచ్చి పాలిమ్మని మారాం చేస్తే ఆ పనిని ఆపివేసి కూర్చుని పాలివ్వటం మొదలుపెట్టింది. అంతలో పొయ్యి మీదనున్న పాలు పొంగి నిప్పులో పడుతుంటే కొడుకుని నేల మీద కూర్చోబెట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. పాలివ్వటం సగంలో ఆపేసినందుకు కృష్ణయ్య కోపం వచ్చేసింది. చిలకబడుతున్న కడవ మీదకి ఒక్క రాయి విసిరాడు. అది బద్దలై పెరుగంతా నేలపాలైపోయింది. దొరికినంత వెన్న తినేసి కొంత వెన్నను చేత్తో పట్టుకుని పారిపోయాడు. యశోదం వచ్చి అంతా చూసి కృష్ణుడు భయపడి ఎక్కడికి పారిపోయాడో అని వెతుకుతుంది. చివరకు పెరటిలో ఒక కర్రరోలు మీద నిల్చుని కోతికి వెన్న తినిపిస్తూ కనిపించాడు నల్లనయ్య. చిలిపి చేష్టలకు మురిసిపోయింది. అయినా బెదిరించాలని ఒక కర్ర పట్టుకొని వచ్చింది. ఇలాగంటుందన్నమాట. ఇతడు ఇంకా చిన్నపిల్లవాడే కదా అని ఉపేక్ష చేస్తే ఏ పెద్దవాళ్ళు కూడా చేయలేని అల్లర్లు చేస్తున్నాడు. అసలు భయం తెలియటానికి భయపెడదాము అనుకుంటే లేక కలిగిన వాడయ్యా ఈ ఒక్కడే మరి నా మనస్సులోని కోపాన్ని ప్రదర్శించి భయపెడదామంటే తనకు తానుగా ఏ తప్పు చేయని వాళ్ళలాగుంటాడు. ఇంకెక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే పడి ఉండమని చెప్తే వాడు ఇంట్లో దూరి చక్కబెట్టని చోటే ఉండదు. తన్ను ఎవరైనా పిలిస్తే పరుగులు తీస్తాడు. భయం అసలు లేనే లేదు. పోని పట్టించుకోకుండా ఊరుకుంటే చేయలేకపోయారో వచ్చి అన్నట్లు ఎగతాళి చేస్తాడు. వీనిని పట్టుకుని మరీ శిక్షించటం ఎట్లాగబ్బా? పిల్లలకు లాలనం ముద్దు చేస్తే వాళ్ళ కీడు కలుగుతుంది. దండించి రెండు తగిలించితే దానివల్ల మంచి గుణం ఉంటుంది. చూడగా పిల్లల్ని దారిలో పెట్టాలంటే దండించటమే తగిన పద్యం అని అనిపిస్తుంది అని తలపోసి ఆమె తన చేతిలో ఉన్న కర్రను జళిపించి బాలుడా నిలు అంటూ అతనిని సమీపించేసరికి ఆ నల్లనయ్య రోలు మీద నుంచి చెంగున గెంతి గజ్జెలు గల్లుగల్లుమంటూ మోగించుకుంటా పరిగెత్తాడు. అతనిని వెంబడిస్తూ ఆమె అలసిపోయింది. దొరకనట్లు పరిగెత్తుతూ ఆమెను 30 తిప్పలు పెట్టాడు. ఆమె శరీరం అలసిపోయింది, చెమటలు పట్టాయి, శక్తి సన్నగిల్లింది. చివరకు ఆ కరుణాసాగరుడు ఆమెపై జాలిపడి పట్టుపడ్డాడు. చేతిలో కర్ర అయితే ఉన్నది కానీ ఆమె కొట్టగలదా? ఆ చిన్నవాడు చేజిక్కాడని సంతోషించి వానిని ఒక చోట కట్టివేయాలనుకుంది. అతనితో వ్యంగ్యంగా ఇలా అంది, ఓహో వీరెవ్వరూ శ్రీకృష్ణులు గారా? వీరెన్నడూ వెన్నని తినలేదు కదా. వీరికి వెన్నను దొంగిలించటం కొంచెమైనా తెలియదట కదా పాపం. ఈ భూమి మీద ఇంతటి నియమపరులు ఇంకెవ్వరైనా ఉన్నారా? పట్టుకొందామంటే పట్టుపడని నిన్ను పట్టుకుందాము అని పట్టుపడితే మాత్రం పట్టడానికి వీలవుతుందా? నీవెవ్వరికీ పట్టుపడవంటారు. కానీ బిడ్డ, నిన్ను పట్టుకోవటానికి నీ తల్లినైనా నాకు కాక ఇతరులకు ఏమన్నా వశమవుతుందా నాయనా? నీవు ఒక్కచోటైనా బుద్ధిగా ఉండకుండా ఎక్కడెక్కడికో తిరుగుతావు. నీకు ఒక నియమం అంటూ ఎక్కడుంది?
కొంచెం ఏమరపాటున ఉంటే ఎన్నో దారుల వెంట ఇట్టే పారిపోతావు కనుక ఘనుడా అని బాలకృష్ణునితో అన్నది. భగవంతుడు భక్తపరాధీనుడు, మహాయోగులకు కూడా అంతు చిక్కని మహానుభావుడు, మాయామర్మము తెలియని మాతృ ప్రేమకు వసుడైపోయాడు. ఆ చిన్నారి బాలుడే సచ్చిదానందమూర్తి అయిన పరమేశ్వరుడని తెలియని ఆ మాయకు తల్లి గోవిందునే బంధించి వేయాలనుకుంది. పాపం కొడుకును కర్రలతో కట్టి పెట్టాలని ఆలోచనతో కవ్వపు తాడును తెచ్చి అతని కడుపుకు చుట్టబోయింది. ఆశ్చర్యం! అంత పొడవైన తాడు ఆ 3 ఏళ్ల బిడ్డడి పొట్టకు 2 అంగుళాలు చాలదు. ఇంకొంచెం తాడును తెచ్చి జోడించి చుట్టగా అది కూడా 2 అంగుళాలే తక్కువైతుంది. ఈ విధంగా ఇంట్లో నుంచి తాళ్ళన్నీ ఒక్కొక్కటి కట్టి ఒక్కొక్కటి తెచ్చి ఎన్ని తాళ్ళు అన్నా కట్టు 2 అంగుళాలు చాలకుండా పోద్ది. చాలా అద్భుతంగా ఉంది ఈ దృశ్యాన్ని ఆ వీధిలోని స్త్రీలంతా చోద్యంగా చూస్తుంటే యశోదమ్మకు అవమానంతో పాటు పట్టుదల కూడా పెరిగింది. ఏంది నేను ఇన్ని తాళ్ళు తెచ్చినా కట్టేయలేకపోతున్నానే అనే పట్టుదల పెరిగింది. ఒళ్ళు చెమటలు పట్టినాయి, చీర కట్టు వదిలైంది, జుట్టు ముడివీడి పువ్వులు రాలిపోయాయి. ఆమె అలసిపోయింది. ఏం చెయ్యాలో తోచని నిస్సహాయ స్థితిలో వచ్చేసింది ఆమె. కళ్ళ నీళ్ల పర్యంతరం అయింది. ఆ కరుణామయుడు కనికరించాడు. బంధ విమోచనుడైన పరమేశ్వరుడు తానను బంధించటానికి పెనుగులాడుతున్న తల్లి యొక్క పాటలకు జాలి చెందిన వాడే కట్టుబడ్డాడు. ఆ విధంగా బంధించబడిన పొట్టగలవాడు కనుక దామోదరుడనబడ్డాడు. ఓ పరీక్షణ్ మహారాజా, ఈ విధంగా తల్లియందు జాలి చెంది కట్టుబడి నవనీత చోరుడై చిరునవ్వులు చిన్ని కృష్ణుడు ఆమె ఒక రోలు కట్టింది. అది మధ్యాంతరహితుడైన జగముల యొక్క మొదలు మధ్య తుదియందులోన వెలుపల అంతటా వ్యాపించి ఉన్న ఆ భక్త పరతంత్రుని భక్తి ప్రపత్తులతో తప్ప బంధింప వీలవుతుందా? ఆ భగవంతుడు తలుచుకుంటేనే మనం కట్టగలం, కానీ లేతే మన వల్ల ఏమవుతుంది? నా బిడ్డడే కదా అని ఆ అమాయకురాలు కట్టదలిచింది. అతడు బ్రహ్మాండానికే ఉనికిపట్టు అని తెలిస్తే అలా సాహసించదు కదా. అతడేమైనా సామాన్యుడా? వేదవేత్తలకు కానీ సనకాది మునుల చిత్తములకు కానీ లక్ష్మీదేవి యొక్క కౌగిలికి కానీ చిక్కనివాడు. అటువంటి ఆ సర్వేశ్వరుడు లీలావిలాసంగా ప్రేమమై అయిన తల్లి చేతికి చిక్కిపోయాడు. ఆ గోపెమ్మకు లభించిన స్వామి యొక్క కరుణ బ్రహ్మ రుద్రాదులకు కానీ శ్రీదేవికి కానీ లభించలేదు. భక్తియుతుల చేత బంధింపబడినంత సులువుగా, అంటే భక్తితో బంధించబడినంత సులువుగా ఆ శ్రీనాథుడు జ్ఞానుల చేత కానీ మౌనుల చేత కానీ యోగుల చేత కానీ బంధింపబడడు కదా. అది జ్ఞానం అన్నా ఎంత జ్ఞానులైనా ఎంత మౌనంగా ఉన్నా ఎంత యోగులైనా సరే బంధించలేరు. ఆమె భక్తితో బంధించి కదా అని చెప్తున్నారు. ఆ విధంగా బంధించబడిన బాలకృష్ణుడు బంధించేసింది. అప్పుడు ఆ రోలును కూడా రోలును కూడా ఈడ్చుకొని పోతున్నాడు. ఆ నారద శాపవశాత అర్జున వృక్షాలుగా మారిన నలకుబారమణి గ్రీవులనబడే యక్షుల వద్దకు వెళ్ళాడు అని చెప్పిన సుఖయోగేంద్రునికి ఆ శాప వృత్తాంతం చెప్పమని అక్కడికి వెళ్ళాడు. అనగానే ఆ శాప వృత్తాంతం కూడా చెప్పు అని పరీక్షిత్తుడిని కోరగా శ్రీశుకుడు ఇలా చెబుతున్నాడు. 2 యక్షులు శ్రీకృష్ణుని రోలుకు బంధించి ఇంకా ఆ బిడ్డ ఎక్కడ కదలలేడులే, రోలుకు కట్టేశానులే, ఇంకెక్కడ కదలలేడులే, నేను తగిన శాస్తి చేశానులే అనుకుంటూ యశోదమ్మ ఇంటి పనులు చేసుకోవటానికి వెళ్ళిపోయింది.
ఆ భగవంతుని లీలలు బ్రహ్మాదులకు కూడా అర్థం కావు కదా. తాను రోలు కట్టబడిన ఉదంతం ద్వారా ఒక దైవ కార్యం జరగవలసి ఉన్నది. బాలకృష్ణుడు తన బొజ్జకు కట్టబడిన రోలును ఈడ్చుకుంటూ వాకిట పెరిగియున్న ఒక మద్ది వృక్షాల జంట మధ్యను దూరంగా రోలు అడ్డుకుని కృష్ణుని ఈడ్చుచూ శక్తి తట్టుకోలేక శ్రీకృష్ణుడు పాదస్పర్శ సోకి ఆ రెండు అర్జున వృక్షాలు పెళపెళా శబ్దం చేస్తూ సమూలంగా కూలిపోయాయి. ఆ వృక్షాల నుంచి మిక్కిలి ప్రకాశవంతమైన ఇద్దరు దివ్య పురుషులు లేచి శ్రీకృష్ణునకు సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఇట్లా స్తుతించారనమాట. ఆ దివ్య పురుషులు యక్షులకు రాజైన కుబేరుని పుత్రులు. నలకూబరుడు, మణిగ్రీవుడు వారి పేర్లు. ధనబలం యవ్వన అహంకార పూరితులైన ఆ యువకులు వెండికొండ నుంచి ప్రవహించే మందాకిని నది తరంగాలలో సుందరీమణులతో జలక్రీడలాడుతుంటే ఆ దారిన పోతున్న నారద మహర్షిని చూశారు. వివస్త్రలయ్యున్న స్త్రీలు సిగ్గుపడి ఒడ్డునకు చేరి వస్త్రాలు చుట్టుకొన్నారు. కానీ మద్యపాన మత్తులో ఈ యువకులు మాత్రమే అలా నగ్నంగా నారదుని వైపు చూస్తూ నవ్వుతూ నిల్చున్నారు. నారదుడు అవమానంతో కోపగించి ఇలాగా తలపోశాడు. సంపన్నుడు మధాంధుడైన మన శరీరమే సర్వస్వం అనుకొని దానికి నానా రకాల సౌఖ్యాలను చేకూర్చటానికి తన జీవితం అంతా వెచ్చించి సంసార బంధాల్లో చిక్కుకుంటాడు. ఇంద్రియలోలుడై అహంకారి అయి కన్ను మిన్ను కానక దుష్కర్మలు చేస్తుంటాడు. మూర్ఖులైన ఈ యువకులు కూడా ఇలాంటి వారే కనుక వీళ్ళు శిక్షార్హులు అవుతారు అని వారిని ఇలా శపించాడు. మితిలేని ఇంద్రియ భోగాల్లో మత్తెక్కి ఉన్న మీరు భూలోకంలో ఇంద్రియ భోగాలను అనుభవించే అవకాశం లేని వృక్షాలై 1000 సంవత్సరాలు పడి ఉంటారు అనగా ఆ యువకులు అప్పుడు తెలివి తెచ్చుకొని క్షమించమని వేడుకున్నారు. అప్పుడు నారదుడు దయతల్చి, మీరు ద్వాపర యుగంలో నందుని వాకిట అర్జున వృక్షాలై జంటగా పెరుగుతుండగా అక్కడ అవతరించిన భాగవతుని పాద స్పర్శ తగిలి ఆ యక్షులు బాలకృష్ణుని ఇలా స్తుతించారు. కృష్ణ, నీవు బాలుడవు కావు, పరమేశ్వరుడవు, విశ్వానికి ఆధారమైన వాడవు, యోగీశ్వరుడవు, ఆద్యుడవు, స్థూల విశ్వము నీ లీలారూపమై ఉన్నవాడవు, భువనాలను సృష్టించి రక్షించటానికి అవతరించావు కదా. ఓ అఖిలేశ్వర, యోగివరేణ్య, విశ్వమంగళకర, కవి సన్నుత, కళ్యాణ నిధి వాసుదేవ, నీ యందు భక్తి కలిగి బుద్ధి నిలిచేటట్టు అనుగ్రహించు దేవా అని ప్రార్థించగా కృష్ణుడు సంతసించి స్వామి వారితో ఇలా అన్నాడు. తమ తమ ధర్మాలను పాటిస్తూ సమదృష్టి కలిగి నన్ను నమ్మిన వారికి సూర్యోదయం కాగానే చీకట్లు తొలగిపోయినట్లు నన్ను చూస్తే సంసార బంధాలు తొలగిపోతాయి. నారదుని వాక్కు వలన మీరు నా అనుగ్రహం పొంది నా భక్తులయ్యారు. మీకు సంసారం అంటదు, మీరు మీ ఇండ్లకు వెళ్ళవచ్చును అని చెప్పాడు. శాప విమోచనం గురించి వేచి ఉన్న యక్షులకు ఈ చిన్నారి బాలుడు మహావిష్ణువై ఉండునా అనే సందేహం కలగలేదు. అతనిలో వారు విష్ణువుని చూశారు. పిడుగుపాటు వంటి శబ్దం విని నందాదులంతా వృక్షాల వద్దకు వచ్చి చూడగా నేలకూలిన మ్రాకుల మధ్య రోలును బంధింపబడిన నల్లనయ్య జడునిలాగా చూస్తున్నాడు. సురక్షితంగా ఉన్నాడు. ఆ దృశ్యం చూస్తున్న పెద్దలకేమీ అర్థం కాలేదు. అక్కడే ఆడుకుంటూ అంతా చూచి ఉన్న గోపబాలుడు కృష్ణుడే ఈ చెట్లను రోలుతో లాగే కూల్చాడని వాటి నుంచి ఇద్దరు మెరిసిపోతున్న మనుషులు వచ్చి కృష్ణునికి నమస్కరించి మాయమయ్యారని చెప్పగా ఆ పిల్లలేదో ఊహించి కట్టుకథ చెబుతున్నారని ఎవరు నమ్మలేదు. అయితే ఆ వృక్షాలు ఎలా కూలిపడ్డాయో ఎవరికి అర్థం కాలేదు. నందుడు పుత్రున్నిట్లు విప్పి ఇంటికి తీసుకొని వెళ్ళాడు.
తన దివ్యత్వం గురించి ఎవ్వరూ ఏమీ తెలుసుకొని రాదని ఆ కపట బాలుడు అనేక రకాల వేషాలు వేస్తుంటాడు. గోపభామలు చప్పట్లు కొడుతుంటే మందబుద్ధిలాగా పాడుతారు. పరవశుడై చేతులు తిప్పుకుంటూ యంత్రంలాగా ఆడతాడు. అంధునిలాగా నటిస్తూ చూస్తాడు, నవ్వుతాడు, ఇతర పిల్లలతో ఆడతాడు. చిల్లర పనులను పెద్దలు పురమాయిస్తే వెళ్ళి చేస్తాడు. దాక్కుంటాడు, గెంతుతాడు. నీవు ఏడ్చితే నిన్ను బిచ్చగాళ్ళ జోలెలో వేసుకొని పోతారు సుమా అని తల్లి చెప్తే ఆమె కొంగుచాటున దాక్కునేవాడు. ఇలాంటి కపటలీలను ఎన్నో చూపేవాడు. ముక్తి రత్నాలు. ఒకరోజు ఒక ఆమె పండ్లు అమ్ముకోవటానికి వచ్చింది. ధాన్యం ఇస్తే పళ్ళు ఇస్తాను. చిన్ని కృష్ణుడి ఇంటి లోపల నుంచి తన చిన్ని దోసెట్లో కొంచెం ధాన్యం తీసుకొస్తుంటే దారిలో అతని చేతి నుంచి చాలా గింజలు జారిపోతున్నాయి. మిగిలిన కొద్దిపాటి గింజలకు ఆమె బుట్టలో వేసేసి పళ్ళు ఇమ్మన్నాడు. అతని ముగ్ధమోహన రూపాన్ని చూసి ఆమె మురిసిపోయి అతని దోసెల నిండా పండ్లు పెట్టింది. ఆమె తన బుట్టలో చూసుకుంటే బాలకృష్ణుడు వేసినవి ధాన్యపు గింజలు కావు, నవరత్నాలు, స్వామి లీలల అద్భుతాలు. మానవుడు హృదయ ఫలాలు, కర్మఫలాలు అర్పిస్తే ఆయన ముక్తి రత్నాలనే ప్రసాదిస్తాడు. బాలకృష్ణుని చేష్టలు ఇతర పిల్లలు చేసే అల్లరి చేష్టల వలె కనిపించినా వాటిలో ఎంతో నిగూఢార్థం ఉంది. ఆ స్వామి లీలలు, ఆయన అనుగ్రహాలు. గోప బాలికలు కృష్ణునికి వెన్నపెట్టి పాడమంటే పాడేవారు, ఆడమంటే ఆడేవారు. అవి గంధర్వ గానాలు, నటరాజ నృత్యాలలాగా ఉండేవి. యశోదమ్మ ఆ స్వామిని అనేక విధాలుగా సేవ చేసి లాలించి పాలించి పోషించి ప్రేమించిన ధన్యాతి ధన్యురాలు యశోదమ్మ. కన్నతల్లి అయిన దేవకీదేవికి కూడా ఆ భాగ్యం కలగలేదు. పుట్టినప్పటి నుంచి కృష్ణునిచే అందరూ ఆకర్షింపబడేవారు. గోకులంలో పిల్లలు, పెద్దలు, గోవులు, దూడలతో సహా అందరూ కారణం తెలియకుండానే కృష్ణ ప్రేమలో పరవశులై ఉండేవారు. బలరామకృష్ణుల దివ్యత్వం గురించి, వారి అవతార కార్యముల గురించి వారిద్దరికే తెలుసు. వారి దివ్యత్వాన్ని ఎవ్వరూ గుర్తించకుండా ఇద్దరూ జాగ్రత్త పడేవారు. కొద్ది రోజులుగా గ్రామంలో జరుగుతున్న ప్రమాదాలు అక్కడ ప్రజలకు ఎంతో ఆందోళన కలిగించాయి. ముఖ్యంగా బాలకృష్ణునికి ముప్పు తెచ్చేటట్లు సంభవిస్తున్నాయి. యాదవుల్లో వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధుడు అయిన ఉపనందుడు వ్రజపురి వాసులను సమావేశపరిచి ఇలా అన్నాడు. బృహద్వనంలో ఉన్న ఈ ప్రదేశంలో ఈ మధ్య ప్రమాదాలు చాలా ఉన్నాయి. ఆ పరమేశ్వరుని కృపా కటాక్షం చేత నందనందనకు ప్రాణాపాయం కలగట్లేదు. కానీ లేనిచో పూతన వలననో, బండి వలననో, సుడిగాలి వలనో, మద్ది చెట్టు వలనో ఎంతటి ప్రమాదం కలిగి ఉంటుందో కదా. మనం ఈ ఊరు విడిచి యమునా నదిలో కాళింగి మడుగు ఒడ్డునున్న బృందావనమునకు తరలి వెళ్ళిపోదాము. అక్కడ ఎక్కువ స్థలము, పచ్చిక బయళ్ళు బాగా ఉన్నాయి అని చెప్పగా అందరూ బాగు అన్నారు. నందవ్రజం నుంచి బృందావనానికి తరలిపోవటానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు. బృందావన లీలలు. వ్రజవాసులందరూ బృందావనానికి తమ నివాసాలను మార్చటానికి ప్రయాణమయ్యారు. ముందు గోవులు, తర్వాత బళ్లలో స్త్రీలు, పిల్లలు, తర్వాత బళ్లలో సామాన్లు, చుట్టూ విల్లమ్ములతో రక్షణ కోసం నడిచే పురుషులు ఒక తిరణాల్లాగా తరలి వెళ్తున్నారు. బృందావనం చేరి ఒక అనుకూలమైన స్థలంలో అర్ధచంద్రాకారంగా బళ్ళను నిలబెట్టి అదే క్రమంలో ఇళ్ళు కట్టుకున్నారు. పక్కన రమ్యమైన గోవర్ధనగిరి కూడా ఉంది. బాలకృష్ణులకు ఆ బృందావనం ఎంతో బాగుందని భావించారు. తమ ఈడు పిల్లలందరూ కూడి దూడలను తోలుకొని పోయి పచ్చిక బయళ్లను విడిచి తాము గోవర్ధనగిరిపై యమునా నది ఇసుక తిన్నెలపైన అడవిలోని వృక్షాల మధ్య అనేక విధాలుగా ఆడుకోవటాన్ని చాలా అనుకూలంగా ఉందని భావించారు. వాళ్ళంతా అచ్చట ఆటలతో పాటలతో
బల ప్రదర్శనలలో వినోదాలలో రోజంతా గడిపి సాయంకాలానికి ఇళ్లకు చేరారు. ఒకనాడు వత్సాసురుడనే రాక్షసుడు ఒక చక్కని ఆవుదూడ రూపంలో దూడల మందలో దూరాడు. ఆ విషయం కనిపెట్టిన 5 ఏళ్ల గోపాలకృష్ణుడు ఆ దూడ యొక్క వెనుకటి 2 కాళ్లను తోకను పట్టుకొని గిరగిరా తిప్పి అక్కడనున్న వెలగ చెట్టును విసిరి కొట్టగా అసురుడు నిజ రూపంలో కేకలు వేసుకుంటూ చచ్చిపడ్డాడు. అప్పుడు గోపకుమారులంతా ఆ రాక్షస శరీరాన్ని చూసి అబ్బురపడి సందడిగా భలే భలే అని కృష్ణుడిని ఎత్తుకున్నారు. ఇంకొకనాడు బలరామకృష్ణుడు గోపబాలురు మామూలుగా దూడలను మేతకు తీసుకెళ్లారు. ఎండగా ఉండటం చేత మందను యమునకు తీసుకుని వెళ్ళి దూడలను నీరు త్రాగించి తాము తాగి మళ్ళా వస్తుండగా ఒక తెల్లని పర్వతంలాగా దారికి అడ్డంగా నిలిచి ఉన్న ఒక కొంగను చూశారు. అది బకాసురుడు అనబడే ఒక అసురుడు, పూతన సోదరుడు, కంసుని అనుచరుడు. వాడు కృష్ణుని చంపటానికి వేచి ఉన్నాడు. అందరితో వెళ్తున్న గోపాలకృష్ణుని బకుడు తన పొడవైన ముక్కుతో పట్టుకొని మింగటానికి ప్రయత్నించగా కృష్ణుడు గొంతుకు అడ్డంగా పడి బకుని గొంతులో మంట పుట్టించగా భరించలేక వాడు కక్కివేసి కృష్ణుణ్ణి బయటపడవేసి ముక్కుతో పొడవటం ఆరంభించాడు. ఇదంతా ఇతర బాలుళ్ళు నిస్సహాయులై చూస్తున్నారు. పొడుస్తున్న ముక్కును పట్టుకుని ఆ కొంగ నోటిని 2గా చీల్చివేశాడు కృష్ణయ్య. రాక్షసుడు పర్వతాకారంలో చచ్చిపడ్డాడు. బలరామాది బాలకులు సంతసించి గంతులు వేసి కృష్ణుని కౌగలించుకున్నారు. తరువాత వారు గ్రామంలోని పెద్దలకు అంతా వివరించి చెప్పారు. వాళ్ళంతా ఆశ్చర్యపోసి ఇలా తలపోశారు. ఒక బిడ్డడి పైన ఆపదల మీద ఆపదలు వచ్చి పడుతున్నా అతనికి హాని తలపెట్టిన దుష్టులు మాత్రమే నిప్పులో పడిన మిడతల మాదిరిగా నేలకూలి నశించిపోతున్నారు కదా అని సంతోషించారు. ఒకరోజు బలరామకృష్ణులతో గోపబాలురంతా మందలను తోలుకొని కావడులలో చలిది అన్నము, భోజ్య పదార్థాలు చేతిలో పిల్లన గ్రోవి కర్రలు పట్టుకొని అడవికి బయలుదేరాడు. మందలను మేతకు విడిచిపెట్టి ఆటలాడసాగారు. కోతుల వలె పరిగెత్తి చెట్లన్నీ గెంతుతూ దాగుడు మూతలాడుతూ కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే అందరూ మూగిపోయేవారు. అతనిని పట్టుకుంటూ ఎత్తుకుంటూ పడవేస్తూ కౌగలించుకుంటూ వీపున మోస్తూ ఈ వింత అతనితో దర్శన స్పర్శన సంభాషణ లాలన చేస్తూ పొద్దుపుచ్చేవాళ్ళు. ఆహా, ఆ గొల్ల పిల్లలు ఎంత ధన్యులో కదా. అనేక జన్మల తపస్సు చేసిన యోగులకు జ్ఞానులకు కూడా దుర్లభమైన స్వామి ఈ బృందావన వాసులకు ఇంత సులభుడైనాడు. వారి భాగ్యమే భాగ్యం కదా. అఘాసురుడు కంసుడు అనుచరులైన బకాసురులు సోదరుడు అఘాసురుడు కొండ చిలువ రూపమున ఉన్నారు. వాడంటే అమరులకు కూడా ప్రాణభయమే. తన అన్న అయిన బకుని చంపినందుకు పగబట్టి కృష్ణుని చంప నిశ్చయించుకున్నాడు. 1 యోజనం పొడవు పర్వతమంత ఎత్తు ఉన్న ఆ జగర రాక్షసుడు భూమిపై కింద దవడ ఆకాశం మీదికి పైదవడ చాచుకుని దారికడ్డంగా నోరు తెరుచుకుని ఉన్నాడు. గోపబాలురు ముందు నడుస్తుండగా వెనుక కృష్ణుడు వస్తున్నాడు. ఇదేదో తాము అది వరకు చూసి ఉండని గుహ అనుకున్నాడు. ఆ పిల్లలు కాదు ఇది నోరు తెరుచుకొని కొండ చిలువ అని కొందరు అన్నారు. అయితే మాత్రం మనకేం భయం, మన కృష్ణుడు ఉన్నాడు కదా, బకాసురుని మూతిని చీల్చివేసినట్టు దీనిని కూడా చీల్చివేస్తాళ్లే అనుకుంటూ ఆ పిల్లలు భయంకరమైన ఆ సర్పం నోట దూరారు. అఘము అంటే పాపము. పాపం అంటే నిషిద్ధ కర్మను చెయ్యటం మాత్రమే కాదు, భగవంతుని పొందటానికి కూడా అవరోధమయ్యే ప్రతి కార్యము పాపమే. అఘమే పుణ్యకర్మలు చేసిన తత్ఫలితంగా సుఖాలను అనుభవించటం కూడా. అది
భగవత్ప్రాప్తికి అవరోధంగా ఏర్పడితే వర్జనీయమే, పాపమే. స్వర్గంలోనున్న దేవతలు కూడా భోగలాలసులై భగవంతుని విస్మరిస్తే సద్గతికి దూరమవుతారు. అఘాసురునికి నోటిలోనికి ప్రవేశించిన బాలకులకు ఎర్రగా మెత్తగానున్న వాని నాలిక తివాసీలాగను పరుపులాగను సుఖంగా ఉంది అనిపించింది. వాని కూరలు తెల్లని అందమైన పర్వతంలాగా కనిపించినవి. బాగా ఆడుకోనవచ్చు అనుకున్నారు. ఇదే జీవుని సంసార వ్యామోహంలోనికి ఆకర్షించే భ్రమ. ఇంకా లోకినికి పోతే గాఢాంధకార నరక కూపం లాంటి ఆ అసురుని గర్భంలో పడిపోతామని ఆ బాలకులకు తెలియదు. కానీ మా వెనుక కృష్ణుడున్నాడు, మా వెనుక మాకేమి భయం అనే ప్రగాఢ విశ్వాసమే వారిని ప్రమాదం నుంచి రక్షించింది. ఇలాంటి విశ్వాసమే ఉత్తమ భక్తునికి భగవంతుని యందు ఉంటుంది. సర్వాంతర్యామి అయిన స్వామికి ఆ గొల్ల పిల్లలకు తన యందు ఉండే అచంచల విశ్వాసం తెలుసు కనుకనే వారిని రక్షించబోనుకుంటాడు. అఘాసురుడు నోరు తెరచే ఉంచాడు. కృష్ణుడు ప్రవేశించగానే మూసివేసి అందరినీ చప్పరించి మింగివేయాలనుకున్నాడు. రాక్షసుని చంపితే వానితో పాటు బాలకులే కాక గోవులు కూడా చనిపోతాయని తెలుసుకున్న స్వామి అసురుని నోటిలో ప్రవేశించి వాడు నోరు మూసేలోగానే గొంతుకకు అడ్డంగా నిల్చుని పెరిగిపోవటం ఆరంభించాడు. ఊపిరాడక సర్పము విలవిల్లాడుతూ కొట్టుకుంది. నోరు మూత పడలేదు. కృష్ణుడు పెరిగి దాని శిరస్సును ఛేదించాడు. సర్పము ప్రాణము విడిచింది. స్వామి మన అమృత వీక్షణాలతో మూర్ఛపోయిన ఉన్న బాలురను గోవులను లేవదీసి బయటకు తెచ్చాడు. అందరికీ మోక్షాన్నిచ్చే ముకుందుడు అఘాసురుని కూడా తనలో చేర్చుకున్నాడు. కొండశిలువ శరీరం నుంచి ఒక దివ్య తేజస్సు వచ్చి స్వామి యందు లీనమైపోయింది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. దేవతలు, అప్సరసలు, గంధర్వలు చేస్తుండే జయధ్వనాలు, నృత్యాలు, గానాలు, సందడి విని బ్రహ్మదేవుడు భూలోకానికి దిగివచ్చి స్వామి చేస్తున్న లీలలను చూసి ఆశ్చర్యపోయాడు. స్వామి లీలలు ఇంకా జరగాలని తాను స్వయంగా తిలకించి ఆనందించాలని తలపోశాడు ఆ బ్రహ్మయ్య. అఘాసుర సంహారం బాలకృష్ణుని 5వ ఏట జరగగా గొల్లపిల్లలు 1 సంవత్సరం తర్వాత తల్లిదండ్రులకు తెలియజేశారు అని శ్రీశుకుడు చెప్పగా, అలా ఎందుకు జరిగిందని బ్రహ్మదేవుడు ఏ లీలలు చూశాడని అడిగిన ప్రశ్నకు అతని జిజ్ఞాసకు సంతసించి శ్రీశుకుడు ఇలా అన్నాడు: భాగవతోత్తమ, భగవానుని కథామృతాన్ని ఆరగిస్తున్న కొద్దీ ఇంకా కావాలనే అనిపిస్తుంది అని సహజమే. ఆయన లీలలు చూస్తున్నా వింటున్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది కానీ, చూడాలనే అనిపిస్తుంది కానీ ఇంకా ఏముంటుంది అని అంటారన్నమాట. హరే కృష్ణ.